మెగమాల మెగమాల ఏంటి? అదే ఏంటిది? రాత్రి ఏం జరిగింది? ఏం జరిగిందా? చేసిందంతా చేసి ఇంకా ఏం జరిగింది అని అడుగుతున్నావా? ఫుల్లుగా మందు కొట్టి ఆ శిరీష వెంట పడ్డావు. నేను అడ్డుపడితే ఆ అమ్మాయిని వదిలి నన్ను ఈ గదిలోకి లాక్కొచ్చేసి ముందు ఏడు పాప, ఏం జరిగిందో చెప్పు. ఇంకా చెప్పడానికి ఏం మిగిలింది? నా బతుకిప్పుడు బర్కత్పురం బస్ స్టాండ్ అయిపోయింది. అప్పటికి నేను వద్దు వద్దని మొత్తుకున్నాను. వింటేనా? అమ్మో, ఏమో అనుకున్నాను. నా ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి. డాక్టర్కి చూపించుకోవాలి. అంత గట్టిగా పట్టుకున్నానా? అయినా నేను మన తాగడం ఏంటి? నేను ఎప్పుడు తాగలేదే. ఎప్పుడు తాగకపోవటమే నా కొంప ముంచింది. ముందు కూల్ డ్రింక్ తో మొదలు పెట్టి జిన్ను, రమ్ము, బీరు అన్ని లాగించేసి ఆ తర్వాత నన్ను ఇక్కడికి లాక్కొచ్చి నువ్వు ఊరుకోవమ్మా, ఏడవలసి నువ్వు కాదు నేను. ఇన్నేళ్ళ నా బ్రహ్మచర్యం గంగపాలైపోయింది. ఎంత అమాయకుడివి పటేల్. ఇకంత ధైర్యం కూడా ఉందా? కూల్ డ్రింక్ లో వాళ్ళేదో మందు కల్పిస్తే తాగేసి గుర్రు పెట్టి నిద్రపోయావు. మీ అందరికి నేనంటే అలుసైపోయాను. అయినా ఎంతకాలంలే, రేపో మాప అజీజ్ గడు బెయిల్ మీద బయటకు వస్తున్నాడంట. వాళ్ళకి నేను అప్పగిస్తే నీ పీడ నాకు వదిలిపోతుంది. సారీ. నాకు ఆనందం వచ్చినా విషాదం వచ్చినా తట్టుకోలేను. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ల ముందు బయటపడకుండా అస్సలు ఉండలేను. మీరు నా మనిషి అన్న చనువుతో రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ఆ మాత్రానికి సారీ ఎందుకండి? నేను మీ మనిషినే కదా. మీరు ఈ అవకాశం ఇవ్వకపోతే నేను ఎక్కడుండేదాన్నో. నో, కళ అనేది దైవంతో సమానం. అది ఎక్కడున్నా ప్రకాశిస్తుంది. నాలాంటివాడు ఆ దైవం పాదాల దగ్గరకు వచ్చినప్పుడు అంతులేని ఆత్మసంతృప్తిని పొందుతాడు. అది మీ గొప్పతనం కానీ కళారాధకుడి గొప్పతనం కాదు. సార్, మీటింగ్లో చెప్పాల్సినవన్నీ ఇక్కడే చెప్పేస్తున్నారు. అప్పటిదాకా దాచిపెట్టండి. చెప్పాను కదా, నాకు నచ్చిన వాళ్ల ముందు ఏది దాచుకునని. కనీసం మీకు కాబోయే భార్య కోసమైనా కొన్ని ఫీలింగ్స్ దాచుకోండి. అన్నట్టు అడుగుతున్నాననేం అనుకోకండి. మీరిప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? మీలాంటి మంచి మనసున్న అందమైన అమ్మాయి దొరక్కపోవటం వల్ల పెళ్లి చేసుకోలేదంటే మీరు ఇబ్బంది పడతారేమో. దాంట్లో ఇబ్బంది పడ్డానికి ఏముంది సార్? నా మనసు మీకు నచ్చినందుకు గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కారు పంపమంటారా? వద్దు సార్, నేను వచ్చేస్తాను. మా అమ్మని కూడా తీసుకొస్తాను. వెళ్దాం పదండి. గురు, నేను రెడీ. నీదే ఆలస్యం. నువ్వెక్కడికి? ఇవాళ ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ ఉందన్నావుగా. ఉందన్నాను గాని నిన్ను రమ్మనలేదుగా. తీసుకెళ్ళు గురు. ఈ 4 గోడల మధ్య బోర్ కొట్టి చస్తున్నాను. ప్లీజ్. తీసుకెళ్ళడానికి అది నీలాంటి వాళ్ళు వచ్చే చోటు కాదు. అక్కడ అందరు విఐపీలు ఉంటారు. విఐపీస్ గురు అంటే బాధపడతారు కానీ మీ విఐపీలు, వివిఐపీలు మా ఇళ్లకు రాని వాళ్ళెవరు చెప్పు? ఎందుకు గురు వంచన? ఈ ప్రపంచంలో ప్రతివాడు తన పెళ్ళాం సీతలాగుండాలి, ఎదురుంటోడి పెళ్ళాం మాత్రం వేషలాగుండాలనుకుంటాడు. అది మీ మగాళ్ళ సైకాలజీ. మగాళ్ళని అందరినీ కలపకు. నేను అలాంటివన్నీ కాదు. నేను నిన్నలేదులే. నీకంత సీనే ఉంటే నేనెప్పుడో నిలతప్పేదాన్ని. ఒక్క మాట కూడా మామూలుగా మాట్లాడవా? గురు 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 తీసుకెళ్ళు గురు. నీ
లవ్ కి రికమెండ్ చేసి పెడతాను. నీ రికమెండేషన్ నాకేం అక్కర్లేదు, నేను చెప్పుకోగలను. ఏ ఏమని? ఐ లవ్ యూ అని. ఏది మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. అబ్బా ఎంత స్వీట్ గా చెప్పావు గురు, నన్ను ప్రేమిస్తున్నానని. ఏ నేను చెప్పేది నీకు కాదు, మాధురికి. సరే, ఒకవేళ ఆ అమ్మాయి కాదంటే నువ్వేం బాధపడకు, వెయిటింగ్ లిస్ట్ లో నేనున్నాను. నేనైతే పెళ్లి అక్కర్లేకుండానే డైరెక్ట్ గా శోభనానికైనా రెడీ. ఇంతసేపు నీతో మాట్లాడమే నేను చేసిన తెలివి తక్కువ పని. ఛీ! ఇప్పటికి తెలిసిందనమాట ఆ విషయం. సోదర సోదరీమణులారా, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే సోనాలి అనే ఈ ఆల్బమ్ ఇంత బాగా రావడానికి వెనక ఎంతో మంది కృషి ఉంది. ముఖ్యంగా ఈ సంస్థ మేనేజర్ అయినటువంటి శ్రీ 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 గోపాలరావు గారి కృషి ఎంతో ఉంది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మరి అసలు ఈ ఆల్బమే గోపాలరావు గారే ఈ ఆల్బమ్. గోపాలరావు అంటే ఎవరండి? ఆడే ఏదో బిల్డప్ ఇస్తుంటాడు. అసలు గోపాలరావు గారే లేకపోతే ఈ ఆల్బమ్ ఇంకా బాగా వచ్చేది. అబ్బే, అసలు విషయానికి వచ్చేస్తాను. మరి ఆర్కే మూవీ మేకర్స్ ఎండి గారైనటువంటి శ్రీ సురేష్ గారు ఇప్పుడు ప్రసవిస్తారు. సారీ, ప్రసంగిస్తారు. రండి సార్, రండి రండి. అందరికీ నమస్కారం. మా మేనేజర్ గోపాలరావు చెప్పినట్లు ఈ ఆల్బమ్ ఇంత బాగా రావడానికి కారణం మేమందరం కాదు, ఒకే ఒక వ్యక్తి, మిస్ మాధురి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఈమె అందం, అభినయం, గాత్రం, నాట్యం ఇవన్నీ ఈ ఆల్బం బాగా రావడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఈ ఆల్బంని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ శ్రీను గారు ఆవిష్కరిస్తారు. సార్ ప్లీజ్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం మా ఫంక్షన్ కూడా మీరే గెస్ట్గా రావాలండి. ఓహో, తప్పకుండా. అప్పుడు కూడా అలాగే. speaker వస్తా బాబు. ఉన్నాయా? ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. అలాగేనండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సంజయ్.